ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత తీవ్రమైంది. ఇరాన్లోని అణు కేంద్రాలు, గ్యాస్ క్షేత్రాలే లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేశాయి. ఈ ప్రాంతంలో అణు ధార్మికతపై ఇరాన్, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. 2 రోజుల్లోనే 3 కీలక నేతలను ఇరాన్ కోల్పోయింది. కీలక నేతల మృతికి ప్రతీకారంగా గల్ఫ్లోని చమురు క్షేత్రాలు, అమెరికా స్థావరాలు, ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మరింత తీవ్రమైంది. ఏకంగా ఇరాన్లోని అణు కేంద్రంపైనే ఇజ్రాయెల్ దాడులు చేసింది. అయితే ఎటువంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. ఈ ప్రాంతంలో అణు ధార్మికతపై ఇరాన్, రష్యా ఆందోళన వ్యక్తం చేశాయి. యుద్ధం ప్రారంభమైన తర్వాత తొలిసారిగా దక్షిణ ఇరాన్లో దాడులు జరిగినట్లు టెహరాన్ వెల్లడించింది. 2 హెర్మస్ డ్రోన్లను గాల్లోనే పేల్చేసినట్లు తెలిపింది. మరోవైపు 2 రోజుల్లోనే 3 కీలక నేతలను ఇరాన్ కోల్పోయింది. ఇరాన్ నిఘా శాఖ మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ను మంగళవారం రాత్రి జరిగిన దాడుల్లో చంపేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కట్ తెలిపారు. మరిన్ని ఆశ్చర్యకర వార్తలను వింటారని ఆయన పేర్కొన్నారు. ఖతీబ్ మృతిని ఇరాన్ ధృవీకరించింది. ఆయనతో పాటు సీనియర్ అధికారులు మరణించారని తెలిపింది. పిరికి దాడులకు ప్రతీకారం తప్పదని ఇరాన్ హెచ్చరించింది. ఖతీబ్ మృతికి సుప్రీం లీడర్ ముజ్తాబా ఖమేనీ సంతాపం తెలిపారు. ఆయన మృతికి కారకులైన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు. ఇరాన్లోని బుషహర్ అణు కేంద్రంపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు జరిపాయి. అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ IAEAకు ఈ దాడి గురించి ఇరాన్ సమాచారం ఇచ్చింది. పక్కనే తాము నిర్వహిస్తున్న అణు విద్యుత్ ప్లాంట్ ఉండటంతో రష్యా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్లాంట్లో 480 మంది రష్యన్లు పనిచేస్తున్నారు. రష్యా స్వల్పంగా శుద్ధి చేసిన యురేనియంతో ఇది నడుస్తోంది. ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదని రష్యా వెల్లడించింది. విద్యుదుత్పాదక యూనిట్ కు కొన్ని మీటర్ల దూరంలో క్షిపణి పేలిందని తెలిపింది. ఇరాన్లోని అతిపెద్ద సౌత్ పార్స్ సహజవాయు క్షేత్రాలపైన భారీ దాడులు జరిగాయి. అసాలియే, దక్షిణ బుషహర్లలో క్షేత్రాలపై ఈ దాడులు జరిగాయి. అయితే నష్టంపై వివరాలు అందలేదు. లారిస్తాన్లోని జ్యుడిషియల్ కాంప్లెక్స్ పై ఉద్యోగులు విధుల్లో ఉండగా దాడులు జరిగాయి. ఈ ఘటనలో 8 మంది ఉద్యోగులు, పౌరులు చనిపోయినట్లు సమాచారం. లెబనాన్ రాజధాని బీరూట్లోని పలు అపార్ట్మెంట్లపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బెకా వ్యాలీ పైన దాడులు చేసింది. ఈ దాడిలో 12 మంది వరకు మరణించారు. సెంట్రల్ బీరూట్లో జరిగిన దాడిలో అల్ మనా టీవీ రాజకీయ విభాగం హెడ్ మహమ్మద్ షెర్రీ, ఆయన భార్య మరణించారు. యుద్ధం కారణంగా ఇప్పటి వరకు లెబనాన్లో 912 మంది మృతి చెందారు. 2221 మంది గాయపడ్డారు. హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ తీరంలోని క్షిపణి ప్రయోగ కేంద్రాలపై అమెరికా అతిపెద్ద బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. 2248 కేజీల బరువున్న ఈ బాంబులను అమెరికా ఇరాన్ పై వేయడం ఇది ఇటీవల కాలంలో రెండోసారి. చమురు, గ్యాస్ క్షేత్రాలపై దాడుల కారణంగా ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. $110కు చేరుకుంది. గ్యాస్ క్షేత్రంపై దాడులు, కీలక నేతల మృతికి ప్రతీకారంగా గల్ఫ్ని చమురు క్షేత్రాలు, అమెరికా స్థావరాలు, ఇజ్రాయిల్పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. ఇజ్రాయెల్లోని 100కు పైగా లక్ష్యాలపై క్షిపణులను ప్రయోగించింది. తన అత్యాధునిక క్షిపణులను వినియోగించింది. టెల్ అవీవ్లో 2 మరణించారు. సెంట్రల్ ఇజ్రాయిల్పై అత్యాధునిక వార్ హెడ్లతో ఇరాన్ దాడి చేసింది. ఇరాన్ దాడి కారణంగా పడిన శకలాలతో బెన్ గురియన్ విమానాశ్రయంలో 3 ప్రైవేట్ విమానాలు ధ్వంసమయ్యాయి. అనేక చమురు క్షేత్రాలున్న సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్, కువైట్, బహ్రెయిన్, ఖతార్పై ఇరాన్ దాడులు చేసింది. దుబాయ్ గగనతలంలోనూ ఇరాన్ క్షిపణులను, రక్షణ వ్యవస్థలను అడ్డుకున్నాయి. ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపైకి దూసుకొచ్చిన క్షిపణిని సౌదీ అరేబియా అడ్డుకుంది. ఇది అమెరికా స్థావరం రియాద్లో అమెరికా ఎంబసీ సహా విదేశీ దౌత్య కార్యాలయాలున్న ప్రాంతంపై 2 డ్రోన్లతో ఇరాన్ దాడులు చేసింది. బుధవారం సాయంత్రం రియాద్లో 2 భారీ పేలుళ్లు సంభవించాయి. ఇరాక్లోని బాగ్దాద్లో ఉన్న అమెరికా ఎంబసీపై వరుసగా 2వ రోజు దాడి జరిగింది. ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు గూఢచారిగా పనిచేస్తున్నారనే ఆరోపణలతో ఒక వ్యక్తిని ఇరాన్ ఉరితీసింది.